హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ఒక ముఖ్యమైన అప్డేట్ అదేంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గత 2 రోజుల నుండి కంటిన్యూ వర్షాలు కురుస్తున్నాయి. అసలు వర్షం ఆగట్లేదు. సో మీకు పైన వర్షం పడుతుంది, సౌండ్ పడుతుంది కదండి, అవేం పట్టించుకోవద్దు, కేవలం నా మాట మాత్రమే వినండి. ఈరోజు 19వ తారీఖు 7/7/2024 ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కువైట్లో మిత్రులకి హౌస్ డ్రైవర్ జాబ్ కావాలా? హౌస్ డ్రైవర్ జాబ్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. 150 దినారుల జీతం, కానీ మీకు అకామా ఉండాలి. ఓకే, అయితే కువైట్కి మరో అదృష్టం అదేంటంటే కువైట్లో ఈ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను కనుగొన్నారంట మరి కువైట్ లోపల. నెక్స్ట్ ఈ వీకెండ్లో దుమ్ము ధూళితో కూడిన వాతావరణంతో పాటు టెంపరేచర్ కూడా మరింత ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ ప్రాబ్లమ్స్ వలన ఎయిర్పోర్ట్లో, మెట్రో ట్రైన్స్లో ప్రతి చోట అంతరాయం ఏర్పడింది. ఈవెన్ కువైట్ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇందులో జజీరా ఎయిర్లైన్స్, కువైత్ ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్లైన్స్, సౌదీ ఎయిర్లైన్స్, గల్ఫ్ ఎయిర్లైన్స్, మొత్తం అన్ని ఎయిర్లైన్స్ ఫ్లైట్లు కూడా కొన్ని క్యాన్సిల్ చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే బోర్డింగ్ పాస్ ప్రింట్అవుట్ రాక ఇలాగా పెన్తో రాసిస్తున్నారంట. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే ఎన్ఆర్ఐ పాలసీ అమలు కావాలని చెప్పి వివిధ వర్గాల వారు తమదైన శైలిలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ జారీ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే బడ్జెట్లోనైనా సరే ఎన్ఆర్ఐ పాలసీ కోసం ఒక ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేసి గల్ఫ్లో ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా అనుకోని ప్రమాదం ఏర్పడితే కనుక వారి కుటుంబాలకి ఒక ఆర్థిక సహాయం అంటూ ఏర్పాటు చేయాలని చెప్పి, సో ఎన్ఆర్ఐ పాలసీ అంటూ ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నారు. సో వీళ్ళందరూ విన్నపాలు యాక్సెప్ట్ చేయాలని కోరుకుందాం. త్వరలో ఎన్ఆర్ఐ పాలసీ అంటూ ఒకటి రావాలని కోరుకుందాం. ఓకే గైస్, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్లో అంతరాయం రావడం వలన సౌదీ ఎయిర్పోర్ట్లో కూడా సో కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. తర్వాత మినిమం శాలరీ, సౌదీలో మినిమం శాలరీ 2500 రియల్స్ ఉండాలని చెప్పి ఒక ఆర్డర్ జారీ చేశారు. తర్వాత ఈ సంవత్సరం 60 మిలియన్ మంది టూరిస్టులు సౌదీకి వస్తారంటండి ఒక అంచనా ప్రకారం. యూఏ విషయానికి వెళ్తే మీ యొక్క వీసా వివరాలు, వీసా క్యాన్సిల్ అయిపోయిందా లేదా, సో వీసా యొక్క స్టేటస్ మీకు తెలియాలి అంటే కనుక జీడీఆర్ఎఫ్ యొక్క వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత కొన్ని ప్రాంతాలలో యూఏలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది లైట్గా. తర్వాత అల్క్యూఎన్ డిసైడ్లో 10 కేజీల డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్లో ప్రాబ్లం రావడం వలన దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. తర్వాత వామన్ విషయానికి వెళ్తే వాడి అల్ కబీర్లో ఈ కాల్పులు జరిగాయి కదా, ఈ కాల్పుల్లో ముఖ్యమైన వాళ్ళు చాలామంది పాకిస్తాన్స్ అనుకున్నారు, కానీ పాకిస్తానీస్ కాదు, వామనీస్ కాల్పులు జరిపారు. చూడండి పక్క డిస్ప్లే అవుతుంది, ఇందులో ఒక 4 పాకిస్తానీ చనిపోయారు, ఒక ఇండియన్, ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోయారు. అది వామనీ పోలీస్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఖరీజ్ సముద్రం వైపు వెళ్ళొద్దని చెప్పి అధికారులు తెలియజేశారు. సో అరేబియన్ సీ చాలా రఫ్గా ఉంది, అటుపై వెళ్ళొద్దని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వెళ్తే మైక్రోసాఫ్ట్ యొక్క అంతరాయం వలన సో బెహ్రెన్ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత ఖాళీగా ఉందో, ప్రయాణికులు లేరు, ఫ్లైట్స్ అన్ని నిలబడిపోయాయి. సో కొన్ని ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేసేసారనమాట. సో ఈ మైక్రోసాఫ్ట్ ఈ ప్రాబ్లం వల్ల అన్ని యొక్క ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మొత్తం అంతరాయం ఏర్పడిందని ఏం చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ మీద ప్రపంచం అంతా ఆధారపడిపోయిందని ఇప్పుడు అర్థమైంది. సో తర్వాత కొందరు మిత్రులు సో సరదాగా మంతాదు డ్రైవ్ చేశారు. సో డ్రైవ్ చేస్తూ పబ్లిక్ ఆస్తులు డ్యామేజ్ చేశారు. వాళ్ళు 1000 బీడీలు ఫైన్ కట్టారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఒక దొంగ చెక్ పోస్ట్ దగ్గర ఆగకుండా స్పీడ్గా డ్రైవ్ చేశాడు. సో చెక్ పోస్ట్ను ఒకదాన్ని గుద్దేసి డ్యామేజ్ చేస్తాడు. ఓకే, మొత్తానికి అరెస్ట్ అయ్యాడు. ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో జాబ్ అని చెప్పి మన తెలుగు మిత్రుడు అండి, పాప ఇతను గన్నవరం దగ్గర ఇసుకపోటీ అంట. సో ఖత్తర్లో జాబ్ అని చెప్పి ఖత్తర్ నుండి మళ్ళీ సౌదీ తీసుకెళ్ళిపోయారంట. ఆ పాపం ఎడారిలో ఉన్నాడు, అక్కడ ఎవ్వరూ లేరు, పాపం ఆరోగ్యం సరైన తినలేదు, పాపం చనిపోయే పొజిషన్లో ఉన్నాడని చెప్పి తన యొక్క ప్రాబ్లం అంతా టిక్టాక్లో వీడియో పెట్టాడు. ఈ వీడియో నాకు చాలామంది మిత్రులు పెట్టారు. సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు టిక్టాక్లో కూడా వస్తుంది, టిక్టాక్ షేర్ చేయండి. నేను ఆల్రెడీ ఇతని వీడియోని సౌదీలో ఉన్న కొందరు NGOస్ని షేర్ చేశాను. సో వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయితే ఇతన్ని సేవ్ చేసే అవకాశం ఉంది. ఓకే, తర్వాత ఇతని ఏజెంట్కి 1,70,000 కట్టాడంట. 1,70,000 కట్టి ఖత్తర్ వెళ్ళి ఖత్తర్ నుంచి వాళ్ళు సౌదీ పంపించేశారంటే ఇతన్ని పాపం 1,70,000 పెట్టి ఒంట్లు కాసే జాబ్కి వెళ్ళాడంటే ఇతను. సో చూడండి రకరకాల మోసాలు జాబుల పేరుతో. తర్వాత ఖత్తర్లో మనీ లాండరింగ్
మనీ లాండరింగ్ పైన క్రిమినల్ కోర్టులో 8 మందిని విచారిస్తున్నారు. అక్రమంగా ఖతార్ డబ్బుని విదేశాలు తరలిస్తారన్నమాట వీళ్ళు. తర్వాత దోహా స్ట్రీట్లో ఎస్కేప్ అయిన ఒక వెద్ది వీడియో వైరల్ అవుతుందండి. సో దోహాలో నుండి చూసుంటారు, ఎద్దు పరిగెడుతుందంటే దోహా స్ట్రీట్లో. తర్వాత గోల్డ్ మరియు మత్తు పదార్థాలని స్మగుల్ చేస్తున్న ఒక ముఠాని అధికారులు అరెస్ట్ చేశారు ఖతార్లో. సో గైస్, ఇదండి మనకి ఖతార్ న్యూస్. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.